టెక్ రీసెంట్ గా స్టాక్ మార్కెట్ పడిపోవడం, ప్రపంచం మొత్తం, అది అమెరికా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, సౌత్ కొరియా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. మీరు మళ్ళీ చెప్తున్నానండి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే $1 ట్రిలియన్ అంటే కొంతమందికి, అంటే మేబీ ఈ వీడియో అందరూ చూడలేకపోతే అందరికీ ఈ ట్రిలియన్ బిలియన్ అంటే తెలియదు కాబట్టి, మన ఇండియా 2030 నాటికి లేదా 2029 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వాలని చెప్పని మన ఆశ, లేకపోతే మన యొక్క గోల్. అలాంటిది ట్రంప్ ఎప్పుడైతే ఈ ఏప్రిల్ 2న ఈ టారిఫ్స్ అనేది ఏదైతే తీసుకొచ్చాడో, మొత్తం ప్రపంచంలో ఉన్న 190 పైచిలుకు దేశాల మీద, ఇంకా అది చిన్న దేశం లేదు, పెద్ద దేశం లేదు, అమెరికా యొక్క ఫ్రెండ్లీ నేషన్ లేదు, అమెరికా యొక్క ఎనిమీ నేషన్ లేదు, ఏదైనా మీద అందరి మీద మినిమం 10% నుంచి మ్యాక్సిమం అరౌండ్ 49 or 50, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, $ట్రిలియన్స్. ఒకసారి $6.6 ట్రిలియన్, ఒకసారి $5 ట్రిలియన్, ఒకసారి $2 ట్రిలియన్. ఇలాగా ఈ వారం రోజుల్లో, ఎప్పుడైతే ఏప్రిల్ 2 నుంచి ఈ రోజు ఏప్రిల్ 9, కన్ఫామ్ గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 7 నుంచి 8 ట్రిలియన్ డాలర్ల సంపద అయితే ఆవిరైపోయింది కన్ఫామ్ గా. అండ్ రీసెంట్ గా నిన్న మొన్న అయితే కొద్దిగా ట్రిలియన్స్ లో ఆ సంపద ఆవిరైపోయింది, బిలియన్స్ లో కొంచెం ఏదో చూపించారు. అండ్ అలాగే 2021 ఆగస్టు తర్వాత ఒక 2 రోజుల క్రితం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా డామ్ అని పడిపోయింది. మీరు కావాలంటే మీకు చార్ట్స్ కూడా పెడుతున్నాను చూడండి. ఈవెన్ 2021 ఆగస్టు తర్వాత, అంటే సుమారు కోవిడ్ టైం తర్వాత మళ్ళీ ఈ రేంజ్ లో, మీరు ఒకసారి ఇక్కడ ఈ గ్రాఫ్ కూడా చూడండి, ఇవ్వండి, ఇక్కడ నుంచి సడన్ గా జప్ అని ఇక్కడ కింద పడిపోయింది. అలా ఆయిల్ ప్రైజెస్ కానీ, ఒక పక్కన స్టాక్ మార్కెట్ కానీ, బ్రెంట్ క్రూడ్ అంటారు మన సైడ్, ఈ క్రూడ్ ఆయిల్ దాని యొక్క ఇదే అనమాట. సో అలా కాకుండా ఇందా మీకు చెప్పినట్టు స్టాక్ మార్కెట్ లో నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా కొద్ది గొప్ప స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే పర్సన్, సర్క్యూట్ బ్రేకర్ అంటారు. అంటే ఒకవేళ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వల్ల, లేదా ఏదన్నా ఒక సిచ్యువేషన్ వల్ల ఇట్లా అందరూ, అంటే $ట్రిలియన్స్ అందరూ భయం మీదో లేకపోతే లాస్ మీద అమ్మేస్తున్నారు అని చెప్పానని, స్టాక్ మార్కెట్స్ ప్రపంచం మొత్తం మీద నడిచే థింగే. ఓవరాల్ గా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఇట్లా ఎవరైతే భయం వల్ల లేకపోతే కంగారు వల్ల ఇలా స్టాక్స్ అమ్మేసే ఉంటే, దానివల్ల ఇంకా స్టాక్ మార్కెట్స్ ప్రైసెస్ పడిపోతాయి, అలాగే స్టాక్ మార్కెట్ యొక్క వాల్యుయేషన్ పడిపోద్ది. కాబట్టి స్టాక్ మార్కెట్స్ ఏం చేస్తాయి అంటే, సర్క్యూట్ బ్రేకర్ అని ఒక ఇది పెడతారంటే, టెంపరీగా ఆ స్టాక్ మార్కెట్ ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో, షేర్స్ కొనటం ఇది చేయడం, దాన్ని ఆపేస్తారు కొన్ని రోజులు లేకపోతే కొన్ని గంటల పాటు. అంటే అయ్యా బాబు, మీరు ఏదో ప్యానిక్ అయిపోయి అన్ని చేస్తున్నారు, మీరు కొంచెం ప్రశాంతంగా కూకోండి, ఓ కోకోనట్ వాటర్ తాగండి లేకపోతే లస్సీ తాగండి, వచ్చి అప్పుడు అమ్మాలంటే అప్పుడు అమ్మండి అని చెప్పని చెప్తారు. జనరల్గా సర్క్యూట్ బ్రేకర్ అనేది నేను చాలా రేర్గా, ఈవెన్ నాకు తెలిసి గతంలో, అంటే 10 ఏళ్ల క్రితం పెట్టారా, లేకపోతే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు పెట్టారు, నాకు కరెక్ట్గా అయితే చెప్పలేను. ఎందుకంటే చాలా రేర్గా యూజ్ చేస్తారు ఇట్లాంటి. అండ్ అలాగే ఒకవేళ యూజ్ చేసినా కూడా అంటే లిమిటెడ్ కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఎవరో చెప్పారని చెప్పానని, లేకపోతే ఏదైనా సమ్ అదర్ ఈ మిస్అప్రోప్రియేషన్ ఏదన్నా వచ్చిన ఫైల్ దాంట్లో అని అంటే కంపెనీస్ కి పెడతారు. ఓకే, పలానా ఈ కంపెనీ షేర్స్ ఇంకా కొనడానికి అమ్మటానికి ఉండదు, లేకపోతే కంపెనీ షేర్స్ రేపొద్దున వరకు కొనలేరు, ఇట్లా కొన్ని కంపెనీస్ రిలేటెడ్ పెడతారు. కానీ ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ మొత్తం అనేది సర్క్యూట్ బ్రేకర్ పెడతాం అనేది ఇది ఒక రకంగా న్యూ అనమాట. లేకపోతే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం చాన్నాళ్ళ తర్వాత ఇలాగ క్రూడ్ ఆయిల్ రేట్స్ పడిపోవటం, స్టాక్ మార్కెట్లో $ట్రిలియన్ పడిపోవటం, ఇంకా చెప్పాలంటే ఆర్థిక మందగమనం, మాంద్యం అని అంటారు కదా, అవన్నీ ఏదైతే మన ప్రపంచాన్ని వెనక తోసే పరిస్థితులు లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ గత వారం రోజుల్లో మనం అన్ని చూసేసాం. వీటన్నిటికి కారణం మన దేవుడు నిజంగా. ఎందుకంటే చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆయన ట్యాబ్స్ పెట్టింది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. ట్రంప్ ఎన్నికైన కాడి నుంచి నేను ట్రంప్ మీద సుమారు ఒక 10 వీడియోలు చేస్తుంటాను, అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. నేను అప్పుడే చెప్పా, ఈ 4 సంవత్సరాలు ఏ సినిమాకి తగ్గకుండా ఆయన సినిమా చూపిస్తాడు, మీరు కావాలంటే చూసుకోండి అన్న మాట కూడా చెప్పా. అలాగే చూపించాడు, టారిఫ్ అనేది పెట్టారు. నేను ఈ టారిఫ్ విషయంలో నేను ట్రంప్ ని సపోర్ట్ చేస్తాను, బట్ టారిఫ్ ఏ విధంగా పెట్టారన్న దాని మీద అయితే నేను ఆయన కన్ఫర్మ్ గా అపోజ్ చేస్తాను. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నిజంగా చాలా కంట్రీస్ ఈ యొక్క అమెరికన్ గూడ్స్ మీద ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ పెడతాం వల్ల అమెరికన్ ప్రొడక్ట్స్ ఆ కంట్రీలో ఇదవ్వట్ల వేరే కంట్రీలు. కానీ అదే కంట్రీ వాళ్ళ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కానీ, కార్స్ కానీ, లేదా ఇంకేనా సంబంధాలు కానీ అవి అమెరికాలో అమ్ముతున్నారు. సో దీనివల్ల అమెరికాకి చాలా ట్రేడ్ డెఫిసిట్ ఉందన్న మాట వాస్తవమే, కాదంట్లా.
బట్ ఈయన ఇది ఏదైతే చేశాడో ఇక్కడ 2 థింగ్స్ తెలిసింది ఈ వారం. నేను అసలు యాక్చువల్గా ఇది ఒక 2-3 డేస్ కిందే చేద్దాం అనుకున్న వీడియో, బట్ ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే అసలు ట్రంప్ ఎందుకు ఇట్లా డీల్ చేస్తున్నాడు, లేకపోతే ఈయన మోరోవర్ April 9 తర్వాత ఇవన్నీ అమల్లోకి వస్తాయని చెప్పాడు. April 2 ఆయన అనౌన్స్ చేసిన ఇంత పెద్ద కార్డ్ బోర్డు తీసుకొచ్చి నేను టారిఫ్స్ పెడతానని చెప్పినా కూడా April 9 తర్వాత నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ వారం రోజుల పాటు ఎవడైనా ఇప్పుడు ఇండియా నుంచి అవ్వచ్చు, చైనా నుంచి అవ్వచ్చు, జపాన్ నుంచి అవ్వచ్చు, సౌత్ కొరియా నుంచి అవ్వచ్చు, వీళ్ళందరూ వెళ్ళి ఒకవేళ ఏదైనా ట్రేడ్ డీల్ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్న విధంగా అమెరికన్ ప్రొడక్ట్స్ కి, అమెరికన్ కంపెనీస్ కి వాళ్ళ యొక్క దేశం, ఇప్పుడు ఇండియా వెళ్ళింది, ఇండియాలో టెస్లాకి ఏమన్నా ఎంట్రీ ఇస్తారా, లేకపోతే ఏదన్నా వేరే అదర్ హ్యార్లీ డేవిడ్సన్ బైక్లకి ఏమన్నా మీరు ఇది తగ్గిస్తారా, లేకపోతే అమెరికన్ విస్కీకి ఏమన్నా తక్కువ ఛార్జ్ చేస్తారు, ఇట్లాంటి ఏదైతే ట్రేడ్ డీల్స్ ఉంటాయి ఇవన్నీ వారం 10 రోజుల్లో అయిపోతాయి, లేకపోతే వీళ్ళందరూ కంగారు పడి వచ్చేస్తారు. సో ఈ టారిఫ్స్ అనేవి కొన్ని కంట్రీస్ కి ఇది పెడతాయి. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈయన టారిఫ్స్ ఏదైతే పెట్టాడు, మీకు ఆఖరికి నేను పాత ఒక వీడియో కూడా చేశాను మీకు, ఆఖరికి పెంగ్విన్స్ మాత్రమే ఉండే మెక్డానల్డ్స్ ఐలాండ్ మీద కూడా ఆయన 10% టారిఫ్ పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు ప్రపంచంలో ఉన్న 200 దేశాలు లేకపోతే 190+ దేశాలతో నువ్వేమి గొడవపడి నువ్వు ఒక్కడే, నువ్వు అమెరికా అవ్వచ్చు, లేకపోతే లండన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రాన్స్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రపంచం మొత్తాన్ని వన్ సైడ్ చేసి నువ్వు వన్ సైడ్ ఎప్పుడు ఉండలేవు. ఎందుకంటే నీ ఒక్కడి మీద అంత డిపెండ్ అవ్వట్లా, నువ్వు వాళ్ళ మీద ఎంత డిపెండ్ అవుతున్నావు వాళ్ళు నీ మీద అంతే డిపెండ్ అవుతారు. సో నేను 190 దేశాలని కెలుకు వదిలి పెడతానంటే నువ్వు సర్వైవ్ అవ్వలేవు ఫస్ట్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా అంటే ఇది ఇట్లాగా కొత్తగా అంటే ట్రంపే చేశాడా అని కొంతమంది అడుగుతున్నారు. దానికోసం నేను ఊరిని ఇది పెట్టాను. సుమారు అంటే 1930s 40s ఆ టైంలో కూడా ఇలాగే ట్రంప్ లాగానే అప్పుడు ఒక ఇద్దరు యుఎస్ కాంగ్రెస్ మెన్ ఉన్నారంటే అక్కడ ఎంపీలు అనుకోండి, స్మూత్ అండ్ హాలీ టారిఫ్ యాక్ట్ అనమాట. అప్పుడు కూడా ఇట్లాగే ఇప్పుడు 20,000 గూడ్స్ ఏదైతే బయట నుంచి అమెరికాకి వచ్చే 20,000 వస్తువుల మీద ఇట్లాగే టారిఫ్ పెడితే అప్పుడు ఒక రకంగా డిప్రెషన్ వచ్చేసింది. డిప్రెషన్ అంటే ఈ రెసిషన్ టైప్ లోదే అది. అండ్ ఈయన మళ్ళీ రియాక్ట్ అయిన వే ఏదైతే ఉందో అసలు నేను ఇదే చెప్తున్నా. ఈయన రాశాడు, ఈయన ట్రూత్ సోషల్ అని ఈయనకి ఓన్ గా ట్విట్టర్, ఫేస్బుక్ ఎలాగో డొనాల్డ్ ట్రంప్ కి ఒక ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, ట్రూత్ సోషల్ అంటారు. దానిలో ఆయన టారిఫ్స్ అనౌన్స్ చేయన సెకండ్ డే అనుకుంటా, ఫోర్త్ అనమాట, ఆయన రాసిన ఇది చూడండి, ది ఆపరేషన్ ఈజ్ ఓవర్ అంట. ఆపరేషన్ అయింది, పేషెంట్ ఈజ్ లీవ్డ్. ఇక్కడ పేషెంట్ ఎవరు? అమెరికా. అండ్ హీలింగ్ అంట, అంటే కోలుకుంటున్నారంట. ద ప్రోగ్నోసిస్ ఈజ్ దట్ పేషెంట్ విల్ బి ఫార్ స్ట్రాంగర్, బిగ్గర్ అండ్ బెటర్ అండ్ మోర్ రెసిలియంట్ దాన్ ఎవర్ బిఫోర్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అసలు నాకు ఈయన దగ్గర అదే ఇదే, ఒక పక్కన స్టాక్ మార్కెట్ పడిపోతుంది, అందరు రెసిషన్ వస్తుందని అంటున్నారు, నువ్వేమో నేను ఆపరేషన్ బాగా సక్సెస్ చేశాను, పేషెంట్ బతికాడు, ఆడు కోలుకుంటున్నాడు, పేషెంట్ బయట లేసి పరిగెడతాడు, ఉసేన్ బోల్ట్ అవుతాడు, లేకపోతే లియోనెల్ మెస్సీ అవుతాడు, లేకపోతే మైక్ టైసన్ అవుతాడు అని చెప్తాడు ఈయన. ఈయనకి తెలుసు, ఎందుకంటే అది ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా 1 or 2 ఇష్యూస్ ఇందాక మీకు చెప్పినట్టు ఏదో 1-2 కంట్రీస్ మీద పెట్టామనుకోని ఒకవేళ అవసరం వస్తే, ఇప్పుడు చైనా మీద మీకు అర్థమయ్యేటట్టు చెప్తుంది ఎందుకే మాట, ఒకవేళ చైనా మీద టారిఫ్ పెట్టాడు అనుకుందాం, ఒకవేళ చైనా ఒక్కదాని మీద పెట్టాడు అనుకుందాం ట్రంప్, ఒకవేళ చైనా నుంచి నీకు ఏదన్నా 1-2 వస్తువులు తగ్గితే, లేకపోతే ఒకవేళ ఆ టారిఫ్ వల్ల అక్కడున్న ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఎక్స్పోర్ట్ చేయటం మానేస్తే, నువ్వు ఇండియా నుంచో, జపాన్ నుంచో, సౌత్ కొరియా నుంచో ఒకవేళ ల్యాప్టాప్లు ఎక్స్పోర్ట్ చేయడం మానేసింది చైనా, నువ్వు ఇండియా నుంచి తెచ్చుకుంటావు, లేకపోతే ఇండియా నుంచి వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. నువ్వు చైనా మీద పెట్టి, ఇండియా మీద పెట్టి, జపాన్ మీద పెట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నీ జనాలు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? నువ్వు ప్రతి ఒడి మీద పెట్టావు కదా, చైనా నుంచి వచ్చినా సరే వాళ్ళకి కాస్ట్ పెరుగుద్ది, ఇండియా నుంచి వచ్చినా వాళ్ళకి కాస్ట్ పెరుగుద్ది. కాస్ట్ పెరిగింది, ఇప్పుడు ఒకప్పుడు 100 రూపాయలు దొరికేది ఇప్పుడు 150 రూపాయలకు దొరుకుతుందంటే అయితే సగం మంది కొంట మానేస్తారు. దానివల్ల ఏంటి, ఎకానమీ స్లో డౌన్ అయిపోద్ది. ఎకానమీ స్లో డౌన్ అయిపోవడం వల్ల బిజినెస్ దెబ్బతింటాయి, బిజినెస్ దెబ్బతింటం వల్ల ఎకానమీ దెబ్బతింది. ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఇవన్నీ ఈయనకి తెలుసు, బట్ చేస్తానే ఉంటాడు. వీటన్నిటికి ఆయన చెప్పేది ఏంటి, నేను ప్రపంచం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ని నేను అమెరికాకి తీసుకొస్తాను, దానికోసమే నేను ఇది చేస్తున్నాను. ఒకప్పుడు మన అమెరికా అంతా చాలా బాగుండేది, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అన్ని మన దగ్గర ఉండేవి, ఇప్పుడు అన్ని చైనాకి వీటి దగ్గరికి వెళ్ళిపోయినాయి. అవన్నీ నేను టారిఫ్ పెడితే వాళ్ళందరూ ఆ కంపెనీస్ అన్ని అక్కడ చైనా నుంచి వదిలేసేసి ఇక్కడ అమెరికాలోనే వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని చెప్తాడు ఈయన. ఎందుకు పెట్టావని వాళ్ళ జనాలు అడిగితే, మరి ఎంత కాదనుకుని ఆయన పొలిటీషియన్ కదా, మరి ఎంతో కొంత ఆయన సపోర్ట్ చేసుకోవాలి కదా వాళ్ళని, వాళ్ళ వాటర్ బేస్ ని కొంచెం ఇది చేసుకోవాలి కదా అంటాడు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఓకే ఒకప్పుడు 1970s 60s ఆ టైంలో మేబీ అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కొద్దిగా గొప్ప బెటర్గా పెర్ఫామ్ చేస్తుండొచ్చు, నేను కాదంట్లా.
ఆ తర్వాత ఎప్పుడైతే ఈ చైనా కొంచెం 1970s 80s ఆ టైం నుంచి ఎప్పుడైతే కొంచెం అప్కమింగ్ డెవలప్ అయిందో అప్పటి నుంచి అమెరికా కంపెనీస్ ఒక రకంగా అమెరికాని చైనాని నుంచోపెట్టింది ఇప్పుడు. యాపిల్ లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ టెక్స్టైల్స్ ఇవన్నీ ఎవరి కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది? చైనాలో మ్యానుఫ్యాక్చర్ ఏదైనా సరే అమెరికన్ కంపెనీ కోసమే. దీనివల్ల ఏంటి, అమెరికా టెక్నాలజీ మీద ఫోకస్ చేసింది. గూగుల్, యూట్యూబ్, టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, లేకపోతే ఇది ఫేస్బుక్, ఇట్లా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. సో అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ పోయినాయి అన్న మాట వాస్తవం, ఒప్పుకోండి. బట్ దాంతో పాటు మీరు దాని నుంచి ఒక టెక్నాలజీ డ్రివెన్ సెక్టార్ మీద మీరు ఫోకస్ చేసుకున్నారు. దానివల్ల మీకు ఐటీ జాబ్స్ అని, సిఇఓ జాబ్స్ అని, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అని ఇలాంటివి మీ దాంట్లో క్రియేట్ అయినాయి. చైనా దాంట్లో వాళ్ళకి ఎక్కువ పాపులేషన్ కాబట్టి వాళ్ళ లేబర్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి మీ కంపెనీస్ కూడా అక్కడ తక్కువ మొత్తంలో ప్రొడక్షన్ అది అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా టిక్ చేశారు. దీనికి ఆయన ఏమంటాడు, అలా తప్పు, మా జాబ్స్ మాకే కావాలి అందుకని నేను ఇది పెట్టాను అంటున్నాడు. ఇందాక మీకు చెప్పినట్టు అలా పెట్టావు అనుకో, ఐఫోన్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసా? 2 లక్షల రూపాయలు. ఇప్పుడే ఐఫోన్ ని అంటే మామూలు సామాన్య మనుషులు ఎవడు చేయలేడు. అలాంటిది నువ్వు గనక అమెరికాలో యాపిల్ గనక ఇది చేస్తే, ఇప్పుడు నాకు తెలిసి ఐఫోన్ 16 ప్రో ఆర్ 15 ప్రో ఏదో ఉంది, అది $899 $799 ఉంటుంది. అది ఈజీగా $1400 అవుతుంది. ఎందుకంటే అమెరికాలో వేజెస్ ఎక్కువ, లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కువ, అక్కడ ఉన్న కాస్ట్లు ఎక్కువ. చైనాలో ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ ఉండవు. చైనాలో $1కి గంట ఒక వర్కర్ కనుక పనిచేస్తే అమెరికాలో $3-4 ఇస్తే కానీ ఆడు పని చేయడు. మరి అప్పుడు కాస్ట్ పెరుగుతుంది కదా, మరి అప్పుడు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడికి ఎలా తీసుకొస్తావు? అది దానికి ఏం చెప్తారో తెలియదు. బట్ వీటన్నిటిలో ఒక బెటర్ థింగ్ ఏంటంటే, ఎవరైతే జనాలు ఇప్పటిదాకా ఆయన్ని సపోర్ట్ చేశారో లేకపోతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చారు. గత 3-4 రోజుల నుంచి అయితే ఒక రకంగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో అసలు డొనాల్డ్ ట్రంప్ కి, ఎలాన్ మస్క్ కి, వీళ్ళందరికీ ఒక రకంగా బేజా ఫ్రై నడుస్తుంది. ఎందుకంటే ఆఖరికి కొంతమంది స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు, హీఈస్ ఏ లూనెటిక్ అని, అంటే ఒక రకంగా పెచ్చనా కొడుకు అని చెప్పినట్టు అనమాట. ఎందుకంటే మనకైతే అంటే మన ఇండియాలో ఒకవేళ జరిగినా కూడా మన కామన్ పీపుల్ అయితే ఇట్లాంటివి చేయరు. కానీ అమెరికాలో 401k అని అంటారు, 401k అంటారు జనరల్ గా. అదేంటంటే ఒక రకంగా ఒక మ్యూచువల్ ఫండ్ అనుకోండి. మీకు అంటే మ్యూచువల్ ఫండ్ కదా, అది ఒక డిఫరెంట్. దీని మీద అందరూ ఒక రకంగా జనాలు ఇందులో డబ్బులు దాచుకుంటారు, ఈ డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెడతారు. ప్రతి అమెరికన్ కి 401k అకౌంట్ ఉంటుంది కన్ఫర్మ్ గా. బట్ ఈ మార్కెట్లు ఇందాడ పడిపోవటం వల్ల, ఈ ఇందాడ మీకు చెప్పాను చూడండి, మరి జనాల యొక్క సంపద కూడా పోతుందిగా. అంటే మన ఇండియాలో మొత్తం అందరూ ఇట్లా పెట్టరు కాబట్టి ఒకవేళ స్టాక్ మార్కెట్ పడిపోయినా ఒక పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడతారు, మిగతా జనరల్ పీపుల్ నార్మల్గా వీటిని అటు ఇటుకి ఇచ్చేస్తారు. కానీ అమెరికాలో 100కి 60-70 మందికి 401k అకౌంట్స్ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్లు ఇందాక చెప్పినట్టు $5 ట్రిలియన్ $2 ట్రిలియన్ $3 ట్రిలియన్ పోతుంటే మరి ఆ సంపద కూడా పోతుంది కదా. సో దానికోసం ఇట్లాగా పికాచు బొమ్మలు వేసుకొని, అంటే ఒక అందరిని అట్రాక్ట్ చేసే ఫ్యాక్టర్ అనమాట. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పడం. అండ్ వీటన్నిటి క్రాస్ రోడ్స్ లో ఏంటంటే ఎలాన్ మస్క్ కూడా ఇది అయ్యాడు అనమాట. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన టారిఫ్ అయితే పెట్టాడు. అని చెప్పి సరే మంచి చెడు టారిఫ్ పెట్టాడు, నువ్వేదో చెప్పావు కానీ ఇది ఉంది. అసలు ఫస్ట్ మర్చిపోయాను, మీకు ట్రంప్ యొక్క సపోర్టర్స్ ఏమనుకుంటున్నారు ముందు మీకు అది వినిపిస్తారు, తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. ముందైతే ఒకసారి వినండి. ఇది ట్విట్టర్ లో, అంటే ఇది చూడండి, ఇది ట్రంప్ ఆయన ఒక ట్రూత్ సోషల్ లో మళ్ళీ ఒక రకంగా రీపోస్ట్ చేశాడు అనమాట. ట్రంప్ ఒక రకంగా ఇది కొంచెం జాగ్రత్తగా, Trump is crashing the stock market by 20% this month, but he's doing it on purpose. ట్రంప్ అంట స్టాక్ మార్కెట్ ని కావాలని క్రాష్ చేస్తున్నాడంట. చూడండి జాగ్రత్తగా. And this is why Warren Buffett just said Trump is making the best economic moves he's seen in over 50 years. Now here's the secret game he's playing, and it could make you rich. So why is he doing? ఆయన చేస్తున్న ప్లాన్ ఏదైతే ఉందో సాధారణ అమెరికన్స్ ని రిచ్ చేస్తుందంట. Doing this to push cash into treasuries, which forces the Fed to slash interest rates in May, and those lower rates give the Fed the ability to refinance trillions of debt very inexpensively. It also weakens the dollar and drops mortgage rates. Now it's a wild chess move, but it's working. ఓకే, ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే, ట్రంప్ అంట కావాలని చెప్పానని స్టాక్ మార్కెట్ ని క్రాష్ చేస్తున్నాడు. ఎందుకు క్రాష్ చేస్తున్నాడు? జనరల్ గా ఏం చెప్తారంటే, మార్కెట్స్ ఒకవేళ క్రాష్ అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఉంటారో
కొంచెం సేఫ్గా ఉండే ప్లేసెస్కి లేకపోతే సేఫ్గా ఉండే ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు. అంటే గోల్డ్ అని, లేకపోతే ట్రెజరీ బాండ్స్ అంటారు. అంటే ప్రతి గవర్నమెంట్, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా, అమెరికా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. అంటే గవర్నమెంట్ యొక్క బ్యాకింగ్తో గవర్నమెంట్ కూడా అప్పులు తీసుకుంటది కదా, ఆ అప్పుల్ని ట్రెజరీ బాండ్స్ అంటారు. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా గవర్నమెంట్. మరి నువ్వు అప్పిస్తున్నావు అంటే నీకు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. అదే ఇట్లా స్టాక్ మార్కెట్ పడిపోతున్న టైంలో జనాలు అవసరం మీద ట్రెజరీ బాండ్ దగ్గరికి వెళ్తారు కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తుంది. అదే నార్మల్ టైంలో అనుకో గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఈయనేమంటాడు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోతుంది కదా, ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే దిక్కు ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చి ట్రెజరీ బాండ్లో పెడతారు. అప్పుడు మన యుఎస్ ట్రెజరీ ఏదైతే ఉందో ఎక్కువ డబ్బుల్ని అప్పుగా తీసుకోవచ్చు, కానీ తక్కువ వడ్డీ కట్టొచ్చు. ఆ ఎక్కువ అప్పుతో మన అమెరికా ఏదైతే మనకి ఈ అప్పు ఉందో దాన్ని మనం తీర్చుకోవచ్చు తక్కువ దాంతో అని చెప్తున్నాడు. అంటే ఇంతకన్నా వరస్ట్ అంటే మేబీ అది నార్మల్ సిచ్యువేషన్ లో కరెక్ట్, అంతేగాని ప్రపంచం మొత్తం 10%, 20%, 30% ఇట్లా మార్కెట్ మొత్తం కరెక్షన్ అయిపోతా అంటే దాన్ని ట్రంప్ కావాలని చేసాడని చెప్తున్నాడు. మళ్ళీ ట్రంప్ దీన్ని మళ్ళీ ఒక రకంగా రీపోస్ట్ చేస్తున్నాడు. అంటే అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్ సెట్, అతను ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ చెప్తా నా ఉద్దేశం. అండ్ ఇలాగ ఇంకొకటి కూడా economic plan makes complete sense. The US has 36 trillion in debt. In 2025, they will spend 6 trillion, but will only collect 4 trillion in revenue. So they need to borrow 2 trillion, and this will increase their debt. ఇది అంతే. నాకు అంటే నేను వీటిలో వీడియో చేద్దామని అనుకున్నప్పుడు నేను ఎట్లా అంటే డొనాల్డ్ ట్రంప్ అని ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఒకళ్ళు సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క స్టాన్స్ ఏంటి ఇట్లాంటివన్నీ చూస్తుంటే ప్రతి అంటే స్టాక్ మార్కెట్ కావాలని పడేస్తున్నాడు. మనకి డబ్బులు వస్తాయి నీకు ఓకే. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ పెట్టాడు అనగానే ఓకే, టారిఫ్స్ వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కొంత అమౌంట్ వస్తుంది. బట్ జనాలకైతే ఆ ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్లీ అవుతున్నాయి కదా, లేకపోతే జనాలకు ఆ కొనుక్కునే దానికి ఇదవుతుంది కదా. మరి ఆ చిన్న లాజిక్ ఎలా ఇదవుతుంది? అండ్ రెండోది మీకు డైరెక్ట్ గా చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ ఎక్కువ డెట్ ఉంది లేకపోతే ఇది అని చెప్తున్నారు కదా. అది అంటే మీరు కావాలంటే ఇప్పుడు నేను కొట్టినట్టు మీరు గూగుల్లో కొట్టి కూడా చూసుకోవచ్చు. ఇది యుఎస్ డెట్ అనమాట. డెట్ అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, అప్పు యుఎస్ మొత్తానికి. ఇదిగోండి ఇది లైవ్ అనమాట, అంటే మారుతూ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి $36 trillion. అంటే మీకు తొందరగా అర్థం కావాలంటే మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు $4 trillion. అంటే మనకంటే సుమారు 9 రెట్లు ఎక్కువ అప్పే ఉంది. అది దీన్ని తగ్గిస్తాం అనేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ధ్యేయం. నార్మల్గా ధ్యేయం కరెక్టే, అప్పు తగ్గించుకోవాలనుకోవడం కరెక్టే. బట్ ఏ ప్రాసెస్ లో తగ్గిస్తున్నాం? నీ వెనకమాలని ఫ్యాన్స్ లేకపోతే ఇంకేనా సమ్ అదర్ పీపుల్ కూర్చొని నువ్వు ఇది అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక రకంగా ప్రపంచాన్ని మొత్తం ఈ టారిఫ్స్ అన్న యుద్ధంతో తెలిసి తెలియకుండానో లేకపోతే నీకేదన్నా సమ్ లోపల మైండ్ కొంచెం స్క్రూ లూజ్ అయ్యి చేసిన పనులకి మొత్తం ప్రపంచం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ ఏంటంటే నేను మీకు చెప్పినట్టు టారిఫ్స్ అయితే పెట్టారు. టారిఫ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు నువ్వు టారిఫ్ పెట్టావంటే నీమే టారిఫ్ పెట్టేవాడు ఉంటాడు కదా, నువ్వేం వన్ సైడ్ రాజావు కాదు కదా. సో చైనా అయితే 34% రిటాలియేట్ అయితే చేసింది. బట్ ఇది 2 days బ్యాక్ న్యూస్ అనమాట. ఆల్రెడీ ట్రంప్ దాని మీద కూడా ధమ్కి ఇచ్చాడు. ఎందుకంటే మీరు కనుక చూస్తే చైనా మీద 34% మాత్రమే టారిఫ్ కాదు, ఆల్రెడీ ట్రంప్ ప్రెసిడెంట్ కింద బాధ్యతలు స్వీకరించగానే చైనా మీద, మెక్సికో మీద, కెనడా మీద 20% టారిఫ్ ఆల్రెడీ ముందే పెట్టేశాడు. దానికి అదనంగా ఈ 34 అంటే 54% టారిఫ్. అంటే చైనా నుంచి ఏదన్నా ఒక ప్రొడక్ట్ అమెరికాకి కనుక వస్తే ఒక ₹100 సామానం కనుక వస్తే దాని మీద ₹54 ట్యాక్స్ కట్టాలంటే అమెరికా ప్రజల దగ్గరికి ఆ ప్రొడక్ట్ వెళ్ళేసరికి అది ₹154 అవుతుంది. అది ఇది ఏంటి ఎట్లా అవుతుంది? ఇంక ఈడొకడి మీద టారిఫ్ పెట్టుకోవడం, ఈడి మీద టారిఫ్ పెట్టుకోవడం, ప్రపంచాన్ని మొత్తం ఇట్లా ఒక క్లమ్జీ వేలో చేసేసి వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. ఇది లాస్ట్కి ఏం జరుగుతుంది? ఒకవేళ ఇలాగే ముందుకు పోయారు అనుకోండి, ఒకవేళ April 9th అయినా 10th అయినా 11th అయినా ఎవడేమీ అందకుండా. ఎందుకంటే చైనా విషయంలో ఇంకొకటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా పర్సనల్గా తీసుకుంటాడు. ఎందుకంటే చైనాకి సర్ప్లస్ ఉంది. అంటే ఒకవేళ చైనా ఒక ₹100 సామానం ప్రపంచానికి అమ్మితే కేవలం
ఒక 70-80 రూపాయల సామానం మాత్రమే ప్రపంచం నుంచి కొనుక్కుంటుంది. మిగతా 20 రూపాయల సామానం దానికి అదనం అనమాట. అంటే ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది కానీ ఇంపోర్ట్ చేసుకోదు. ఈ డబ్బులు ఇవన్నీ చైనా ముఖ్యంగా మన అమెరికా దగ్గర నుంచి తీసుకుంటుందండి. ఎందుకంటే ఆ 20 రూపాయలు అని చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్ కింద, అందులో 7 రూపాయలు అమెరికా నుంచే వస్తాయి దానికి. సో దీనివల్ల మన దగ్గర డబ్బులు లాక్కుపోయి చైనా తన మిలిటరీని లేదా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటుందని ఈయన కారణం చెప్తాడు ఇక్కడ కూర్చొని. బట్ అవన్నీ అవ్వచ్చు కానీ ఇందాక చెప్పింది అదే, నువ్వు చైనా మీద పెట్టాలనుకుంటే చైనా ఒక్కదాని మీద పెట్టాలి. నువ్వు ఇండియానో, వియత్నాంనో, జపాన్నో, సౌత్ కొరియానో నీ పక్కన కూర్చోబెట్టుకోవాలి. లేదు నేను యూరోపియన్ యూనియన్ మీద పెడతాను, నేను ఇండియా మీద పెడతాను, నేను చైనా మీద పెడతానంటే ఇగో ఇందాడు ఇప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టు రెసిషన్ ఫియర్స్. జేపీ మార్గన్ చాలా పెద్ద బ్యాంక్, జేపీ మార్గన్ అవ్వచ్చు, గోల్డ్మెన్ సాక్స్ అవ్వచ్చు, ఈవెన్ బ్లాక్ రాక్ సిఇఓ. బ్లాక్ రాక్ అంటే మీ అందరికి తెలుసు, ఈ మధ్య చాలా వీడియోస్ చేస్తున్నారు, ప్రపంచాన్ని సీక్రెట్ గా శాసిస్తున్న ఒక పెద్ద ఎంపైర్ అని చెప్పని చేస్తారు కొన్ని వీడియోస్. ఎందుకంటే బ్లాక్ రాక్ యొక్క ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ $10 trillion. ఆ సిఇఓ లారీ ఫింక్ అని ఉంటాడు, అతను కూడా రెసిషన్ ఐదర్ ఈ సంవత్సరం ఎండింగ్ లో అవ్వచ్చు లేదా వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో అవ్వచ్చు అని చెప్పని రీసెంట్ గా పెట్టాడు. రెసిషన్ వస్తానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందంటే 60%. అది ఇంకా దీనికన్నా ఇంకేం చెప్తామండి. అండ్ అలాగే ఆయన ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ ట్రోల్ మళ్ళీ ఆయన కాదనం మీకు నేను చెప్పాను, నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పాను. ఆఖరికి పెంగ్విన్స్ మాత్రమే నివసించే ఐలాండ్ మీద కూడా ఆయన 10% పెట్టాడు. ఇంకా అందుకని కొంతమంది అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, నార్నియా, మార్స్, మిడిల్ ఎర్త్ అంటే మనకి లార్డ్ ఆఫ్ రింగ్స్ లో ఉండే ఒక ఫిక్షనల్ ప్లేస్ అనమాట. హాగ్వర్డ్స్ మనందరికీ తెలుసు, హ్యారీ పాటర్ లో. మార్డోర్ కూడా రింగ్స్ ఆఫ్ పవర్ లో ఉండేది. వెస్ట్రోస్ అంటే మనకి హెచ్పిఓ సిరీస్ ఏంటిది అది, గేమ్ ఆఫ్ థ్రోన్స్. యాస్గార్డ్ అంటే ఇది మనకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లోకి లేకపోతే థోర్ అనుకుంటా, రాగ్నరాక్. వకాండా అంటే తెలిసిందే మనకి, బ్లాక్ ప్యాంథర్, జూపిటర్. అంటే వీళ్ళంతా అంటాం ఏంటంటే ఒక ఎటకారం అనమాట, వీళ్ళ మీద కూడా ఇంత పర్సెంటేజ్ టారిఫ్స్ పెడతారని. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అసలు ఈ టారిఫ్స్ నుంచి సరే పెడుతున్నారు, బాగానే ఉంది. రెసిషన్ వస్తుంది అన్నారు, ఇవన్నీ ఓకే చెప్తున్నావు, బాగానే ఉంది, ఇంత కథ ఉంది. చైనానేమో 34% పెట్టింది, మళ్ళీ ఆయన దానికి కాదన్నాడు. ఇప్పుడు మరి చైనా ఏం చేస్తుంది, లేదు ఇప్పుడు ఏంటని అంటే చైనా ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటుంది. ఒక టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రపంచంలో ఇప్పటిదాకా అమెరికా ఏదైతే పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చింది, ఎందుకంటే సుమారు చెప్పాలంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక రకంగా ప్రపంచం మొత్తం, ఇంకా చెప్పాలంటే కోల్డ్ వార్ అంటారు 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ తర్వాత ఒక రకంగా అమెరికా వన్ సైడ్ పాలసీస్ తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేసిన, వియత్నాంలో యుద్ధం చేసిన, కొరియాలో యుద్ధం చేసిన ఎవ్వడు మాట్లాడేవాళ్ళు లేడు. బాంబింగ్స్ చేసేవాళ్ళు, ఇరాన్ లో, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ దగ్గర బాంబులు ఉన్నాయి, అయ్యున్నాయి అని చెప్పినా కూడా ఒక దేశం మీద వన్ సైడ్ గా యుద్ధానికి వెళ్ళినా కూడా అమెరికాకి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. ఇప్పటికీ కూడా అలాగే నడుస్తుంది ప్రపంచం. దాన్ని ఇప్పుడు చైనా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు, నాకున్నంత అవగాహన ప్రకారం చైనా అయితే ఎక్కడా కూడా బ్యాక్ అవ్వదు. అండ్ ఈ బ్యాక్ అవ్వకపోవటం మనందరికీ నష్టం. నేను ఎందుకు చెప్తున్నా కదా, స్టాక్ మార్కెట్స్ ఇంకా పడతానే ఉంటాయి. అమెరికాలో మాంద్యం వచ్చింది అని అంటే ఒక ఫ్రేజ్ ఒకటి ఉంటది, వెన్ అమెరికా స్నీజెస్ వరల్డ్ క్యాచెస్ కోల్డ్ అని అంటారు. అంటే అమెరికా తుమ్మితే మొత్తం ప్రపంచం మొత్తానికి జలుబు వస్తుంది. అది ఇంకా ఇప్పటికీ నిజమే, ఇప్పుడున్న ప్లేస్ నిజమే. సో ఇట్లా చైనాకి అమెరికాకి మధ్య జరిగే వీటిల్లో ఒక రకంగా మనం దాని ఏమంటారు సమిధులు అవ్వాల్సిందే. అండ్ నేను ఎందుకంటున్నా అంటే చైనా బ్యాక్ డౌన్ అవ్వదు ఎందుకని మీకంటే ఇవ్వండి, ఇది ఒకటి మీకు చూపిస్తాను. ఇది చైనా యొక్క అదే ఫారెన్ మినిస్ట్రీ అంటారు కదా, మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఎలా అయితే ఉన్నారో అలాగా చైనాకు కూడా ఒక ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు కదా, ఆ యొక్క అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఈ యొక్క వీడియో అయితే పోస్ట్ చేశారు. ఒకసారి మీరు అది వినండి, కింద మీకు టైటిల్స్ కూడా ఉంటాయి, నేను అప్పుడు మీకు చెప్తాను దీన్ని. This is our globe, an imperfect world. There is violence. ఇవన్నీ ఒకసారి చూడండి. చైనా 2 ప్రపంచాలను ఒక రకంగా కంపేర్ చేస్తుంది. ఒక ప్రపంచంలో ఏది ఇప్పటిదాకా అమెరికా శాసించిందో లేదా అమెరికా ఆధిపత్యంలో కొనసాగుతున్న దేశం ఏది కావాలి, లేదా భవిష్యత్తులో మేము అంటే చైనా సారథ్యం వహిస్తున్న ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఇప్పటిదాకా అమెరికా సారథ్యం వహిస్తున్న ప్రపంచం ఎలా ఉంటుందని చెప్పని ఒక రకంగా 2 కంపారిజన్ అనమాట. ఇక్కడ చూడండి, వైలెన్స్ అని చెప్పానని ముస్లిమ్స్ అంటే ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాకు మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో గత సంవత్సరంన్నర నుంచి, ఇందులో ఇండైరెక్ట్ గా అమెరికా సపోర్ట్ వల్లే ఇజ్రాయెల్ అలాగా అంటే బాంబింగ్ చేయటం కానీ లేకపోతే ముస్లిమ్స్ అలా చంపడం కానీ అంటే వాళ్ళు అడుగుతున్నారు జాతకం. మళ్ళీ ఫస్ట్ నుంచి నండి ఒకసారి,
దిస్ ఈజ్ అవర్ గ్లోబ్, an imperfect world, there is violence, hegemonism. ఇక్కడ ఏంటంటే ఒక వైట్ పీపుల్ అంటే అమెరికన్స్ ని రిప్రజెంట్ చేసినట్టు బ్లాక్స్ వాళ్ళని కొంచెం వేరేగా మిస్ట్రీట్ చేస్తున్నట్టు, గ్రీడ్ మనందరికీ తెలిసి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆఖరికి అమెరికా అధ్యక్షుడి కింద ఎన్నికైనప్పటి నుంచి కూడా నేను గ్రీన్లాండ్ ని తీసేసుకుంటాను, పనామా కెనాల్ ని తీసేసుకుంటాను, ఇంకోటి ఏదో చేస్తానని చెప్పని కొంచెం అంటే ఆయనకి మీద ఆయన సపోర్టర్స్ బేస్ మీద కానీ లేదా ఇంకైనా సమ్ అదర్ లో ఆయనకి జాలీగాను, లేదా కెనడా అని 51 స్టేట్, కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అని గవర్నర్ అని చెప్పాను అంటే, ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్. కెనడా అనేది ఒక సావరిన్ కంట్రీ. అలాంటి దాన్ని ఆ కంట్రీని అమెరికాలో కలిసిపోండి, 51వ రాష్ట్రం కింద మా దేశంలో కలిసిపోండి, మీకు గవర్నర్ పోస్ట్ ఇస్తామని చెప్పని ఆయనతో అంటాం. అంటే అది చూపిస్తుంది ఎక్స్‌ప్లాయిటేషన్. అండ్ అలాగే సర్వేలెన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ అమెరికా యొక్క సిఐఏ గానీ లేకపోతే ఈ ఫేస్బుక్ ఇట్లాంటి వాటి వల్ల జనాలందరి మీద డిజిటల్ సర్వేలెన్స్ లేకపోతే డేటా అయ్యేది ఉంటాయి కదా. అండ్ అలాగే ఫైనల్లీ టారిఫ్స్. ఇవన్నీ ఉన్న వరల్డ్ లో మీరు ఉందాం అనుకుంటున్నారా? ఇప్పుడు చైనా తన యొక్క కలల దేశం చూపెడుతున్నా. ఓకే ఓకే, సెక్యూరిటీ ఫర్ ఆల్, ఈక్వాలిటీ అమాంగ్ నేషన్స్, జస్టిస్ అనేది చూడండి. ఇందాక అదే చెప్పాను, ఏదైతే ముస్లిం కంట్రీస్, ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా చేయాలంటే అందరి యొక్క దాన్ని ఏమంటారు కన్వర్జెన్స్ అండ్ అలాగే వాళ్ళ యొక్క కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ సుమారు మన ప్రపంచం మొత్తం మీద 60 పైగా దేశాలు ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వాళ్ళందరికీ ప్యాలెస్టీన్ అనే ఇష్యూ చాలా పర్సనల్ అండ్ అలాగే చాలా హార్ట్ కి తీసుకున్న విషయం అనమాట. కానీ అమెరికా వన్ సైడ్ గా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం వల్ల అండ్ ఈ టారిఫ్స్ ఇవన్నీ రావడం వల్ల ఒక రకంగా చైనా దీన్ని ఒక హ్యూజ్ ఆపర్చునిటీగా తీసుకుంటుంది. షేర్డ్ ప్రాస్పెరిటీ, బ్యారియర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్రిడ్జెస్ అంట, ఆపర్చునిటీ ఫర్ ఆల్. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చైనా అనేది ఎక్కడా కూడా తగ్గే ఇష్యూసే లేవు. వీళ్ళు తగ్గకపోవడం వల్ల ఇందాక మీకు చెప్పినట్టు మనం యాజ్ ఎ కంట్రీ, మన ఇండియా ఎస్పెషల్లీ చాలా ఇబ్బంది పడాలి. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, వెన్ అమెరికా స్నీజెస్ వరల్డ్ క్యాచెస్ కోల్డ్. బట్ వీటన్నిటి నుంచి మనం కొద్దో గొప్ప బయటపడటానికి లేకపోతే కొద్దో గొప్ప మనల్ని మనం ఇచ్చేసుకోవడానికి ఏంటంటే మనం కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే చాలా త్వరితగతిని చేసుకోవాలి. అమెరికాతో చేయాలి కన్ఫర్మ్, బట్ అలాగే కొంచెం బెటర్ ఏంటంటే ఏదైతే యూరోపియన్ యూనియన్, మీకు ఆల్రెడీ నేను ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మీకు ఒక వీడియో కూడా చేశాను, ఇలా యూరోపియన్ కంట్రీస్ అందరూ వచ్చారు మన ఇండియాతో ఇట్లాగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలనుకుంటున్నారని, అదొకటి కానీ. అండ్ అలాగే మనకి ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్ కి ఈ మధ్యలో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఒకటి వస్తుంది, అది చేయటం కానీ. అండ్ ఈవెన్ చైనా కూడా ఒక దశలో చెప్పాలంటే ఈ సౌత్ కొరియాని, జపాన్ ని, ఇండియాని వీళ్ళందరినీ, ఎందుకంటే కన్ఫర్మ్ గా తెలుసు చైనా ఒక ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది, అవన్నీ బయట ఎవడొకడు కొనాలి. ఈ అమెరికా ఇట్లాగా టారిఫ్స్ పెట్టి వాళ్ళ యొక్క గూడ్స్ ని అక్కడ బాగా ఎక్స్పెన్సివ్ చేస్తే అక్కడ కొనేవాడు ఉండడు. కాబట్టి ఇండియాకి కూడా కొంచెం మసిపూసి మారేడుకాయ చేసి ఆఖరికి ఇండియా గూడ్స్ కూడా మేము కొన్ని కొంటామని చెప్పాను, కొన్ని ఏదో ట్రై చేస్తున్నారు. మన ఇండియా, నేనైతే చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ మీద మనం బాగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మనం ఏదన్నా ఈక్వల్స్ మధ్య చేసుకోవాలండి. అలాగే రేపు పొద్దున్న ఏదన్నా 1 or 2 ఇష్యూస్ వచ్చినా కూడా చైనా మనందరికీ తెలిసిందే, మన రైవల్ కాబట్టి మనం చైనా మీద ఎక్కువ ఎకానమిక్ గా డిపెండ్ అవ్వకూడదు, అవ్వలేము. అండ్ ఇంత జరుగుతున్నప్పుడు మరి ట్రంప్ కి ఎవడు చెప్పేవాళ్ళు లేడా అంటే ట్రంప్ కి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఈయనోడే కాదు ఆయన, అదే మా బాధ అంతా. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ యొక్క బిగ్గెస్ట్ సపోర్టర్ అన్నమాట టెడ్ క్రూజ్, ఆయన వన్ ఆఫ్ ద సెనేటర్. అతను ఆల్రెడీ చెప్పాడు, మీరు ఇట్లాగే పోతా ఉంటే అమెరికా యొక్క టెరిబుల్ కండిషన్ లోకి వెళ్తుంది, ఈవెన్ ఇప్పుడు చూసే బ్లడ్ బాత్ కన్నా చాలా పెద్ద ఈ ఆర్థిక మందగమనం వస్తుందని కూడా చెప్తున్నాడు. బట్ ఈయనే రకమే కాదు. ఈవెన్ రీసెంట్ గా నేను ఈ వీడియో చేసి ఒక 1 hour 2 hours ముందు అనుకుంటా, ఆఖరికి ట్రంప్ ఒక రకంగా ట్యాబ్స్ పెట్టాడు, అందరు ఏదో పడుతున్నారు, మంచి చెడు అయిపోతుంది. అవన్నీ పక్కన పెడితే ట్రంప్ అంటే ఒక రకంగా ఆయన యారోగెన్స్ ఇట్లా అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను టారిఫ్స్ పెడతాం వల్ల ప్రపంచ దేశాలు ఎవరెవరైతే ఉన్నారో ప్రపంచ దేశాల యొక్క లీడర్స్ ఒక రకంగా, ఆయన అన్న మాట అనకూడదు, ఇంకా మనకి తెలిసిందే, ఇంకా ఆయన వచ్చంటే ఏదో మనం అంటాం కదా సంకనాగుతున్నారని, ఆ టైప్ లో చేస్తున్నానని. ఇదంటే ఒక ఈక్వల్ పార్ట్నర్షిప్ లేకపోతే ఒక రెస్పెక్టబుల్ పార్ట్నర్షిప్ లో అయితే ఆయన మాట్లాడే సిచ్యువేషన్ లో లేడు, మాట్లాడలేదు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ టారిఫ్స్ వల్ల ప్రపంచం ఎంత ఇబ్బంది పడుతుందో
అమెరికన్స్ కూడా అంతే ఇబ్బంది పడతారు. వాళ్ళ 401k అకౌంట్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, లేదా వాళ్ళ పెట్రోల్ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా సమ్ అదర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, కన్ఫర్మ్ గా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతాయి. అండ్ ఈవెన్ ఇందాక మీకు చెప్పినట్టు ఆఖరికి యూరోపియన్ యూనియన్ కూడా వాళ్ళ మీద పెట్టిన టారిఫ్ వాళ్ళకి నచ్చగా, ఒకవేళ మా మీద పెట్టిన టారిఫ్ కనుక మీరు తీసేస్తే మేము అమెరికా మీద కూడా టారిఫ్ 0 చేస్తామంటే కూడా మీరు పక్కకి వెళ్ళి ఆడుకోండి అన్నట్టు చెప్పాడు ఆయన. సో అంటే ఒక రకంగా యారగెన్స్ అనమాట. ఈవెన్ ఆఖరికి 1 or 2 కంట్రీస్, అంటే 1 or 2 కంట్రీస్ కూడా సుమారు నాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం 62 దేశాలు అమెరికాతో ఏదో ఒక రకమైన ట్రేడ్ డీల్ చేసుకోవటానికి మాట్లాడుతున్నారు. బట్ ఈయనేమో యూరోపియన్ యూనియన్ ఏమో ఇంకా బెటర్ కండిషన్స్ కావాలంటున్నాడు. లేకపోతే కొంతమంది ఏమో వచ్చి నా సంకనాగుతున్నారు ఈ టారిఫ్ పెడతాం వల్ల అని. అలాంటే అంత ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడకూడదు. అది అమెరికా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, శ్రీలంకనే అవ్వచ్చు, లేదా మారిషియస్, మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాలు అవ్వచ్చు. ప్రతి దేశానికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంటుంది. సో ఈ యారగెన్స్ వల్ల ఆయన ఫైనల్ గా, ఎందుకంటే అమెరికా అనేది ఎటు వెళ్తుందో దాన్ని బట్టి మొత్తం ప్రపంచం యొక్క ఎకానమీ కూడా ముందుకెళ్తుంది కాబట్టి ఫైనల్ గా ఈయన్ని